ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మందికి నిద్రలో చెడు కలలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. కొందరికి నిద్రలో విపరీతమైన కళలు వస్తూ ఉంటాయి. కొన్ని కళలు బాగుంటాయి, జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు లేదా ఏదైనా విజయం సాధించినట్లు కళలు వస్తూ ఉంటాయి. లేదా ఇష్టమైన వాటిని దక్కించుకున్నట్లుగా కొందరు కళలు కంటూ ఉంటారు. అభిమాన తారను కలిసినట్టు లేదా మంచి జీతంతో ఉద్యోగం సాధించినట్లు, పరీక్షల్లో మెరుగైన మార్కులు పొందినట్లు, ఇష్టమైన లవరు కళలోకి వచ్చినట్లు, ఇలా రకరకాల కళలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి కళలు వచ్చినప్పుడు మనసుకు చాలా హాయిగా ఉంటుంది. కోరుకున్న పని జరిగినా, ఆశించిన వస్తువు అందుకున్నా సంతోషం కలగడం సహజం. కానీ కొందరికి నిద్రలో పీడ కళలు వస్తూ ఉంటాయి. చెడు కళలు తరచు వస్తూ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచేలా చేస్తాయి. ఇలాంటి చెడు కళల నుండి ఎంతగా బయటపడాలని కోరుకున్నా అది కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. పీడ కళలు పడగానే రెండు రకాల భయాలు పుడతాయి. ఒకటి ఆ పీడ కళల భయం అయితే, అవి నిజ జీవితంలో ఎక్కడ నిజమవుతాయో అనే భయం అయితే, పడుకున్న వేళ వచ్చే కళలు అవి వచ్చే టైంను బట్టి వాటి ఫలితం ఉంటుంది. తెల్లవారుజామున కలిగే ఫలితాలు నిజం అవుతాయని అంటారు. ఇలా ఉదయం వేళ వచ్చే కళలు వెంటనే ఫలిస్తాయి. రాత్రి వేళ వచ్చే కళల ఫలితం కొంత ఆలస్యంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించేటప్పుడు ఆ విషయాలు స్వప్నంలో వస్తే పెద్దగా అయితే దోషం అయితే ఉండదు. అలా కాకుండా తనకు లేదా తన వారికి ఇబ్బంది ఉన్నట్లు లేదా స్వప్న శాస్త్ర ప్రకారం దుష్ఫలితాలు కలిగించే కళలు వచ్చినప్పుడు వెంటనే నిద్ర మేల్కొంటే దుర్గా అమ్మవారిని స్మరించుకోవడం చేస్తే సరిపోతుంది. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి కనీసం 3 రకాల నూనెలు కలిపి ఇష్టదేవత ముందు దీపం వెలిగించాలి. స్వప్న దోష పరిహారం కోసం ఉప్పు లేదా గుమ్మడికాయ లేదా నిమ్మకాయ పూజా సమయంలో పూజలో ఉంచి తర్వాత దూరంగా పారవేయాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీకు గాని చెడు కళలు లేదా పీడ కళలు వస్తే దుర్గా అమ్మవారిని స్మరించుకోండి. తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.